ఎంట్రన్స్ లోనే రెస్టారెంట్ ఉందన్నమాట. నాకు ఆకలి ఆగాక బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాం. ఇక మాకైతే స్టిక్కర్ వేసి బుక్లెట్స్ ఇచ్చారు. సో శ్రీమంతుడు మూవీ షూటింగ్ ఇక్కడనే శృతి హాసన్ హాస్టల్ ఇది. సో ఇది వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే మనం బాహుబలి సెట్ కి అయితే వచ్చేసాము. సో చూడండి ఇదే మన బాహుబలి. సో చాలా బాగా కట్టారు. కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ మనకి చూపియలేదు సినిమాలు ఎక్కువ. ఇవ్వండి హరి ఫ్యాన్స్ కూడా తగిలేరు. అక్కడ ఫుడ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ మేమైతే వేసుకొచ్చాం ప్రస్తుతానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి. ఇవాళ అయితే నేను మీకు కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చారనమాట. హరి నువ్వు కూడా చేస్తున్నావు వీడియో? సో ఇద్దరం చేస్తున్నాము, ఇద్దరు సపరేట్ ఛానల్స్. హరి అభిప్రాయాలు హరి చెప్పుకుంటాడు, నా అభిప్రాయాలు నేను చెప్తాను. సో తప్పకుండా అయితే చూడండి. ఇదేం లేదు, రామోజీ ఫిలిం సిటీ టూర్ అనమాట. సో మనమైతే ఇక్కడ నుంచి మేము ఉండేది కొంపల్లి నుంచి మేమైతే బోయినపల్లి వెళ్ళాక అక్కడ బస్సు అయితే ఎక్కాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత అయితే మనం మాట్లాడుకుంటాం. సో మేమైతే బస్సు ఎక్కేసామన్నమాట. బస్సు ఎక్కేసిన తర్వాత ఇప్పుడైతే రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నా. హరి నువ్వు ఫస్ట్ టైం రామోజీ? ఫస్ట్ టైం నేను రామోజీ ఫిలిం సిటీ. ఏదో నువ్వు ఇంతకుముందు వెళ్ళగా నేను నమ్ముకొని వచ్చేస్తాను. నేను దాదాపు 20 times వెళ్ళా, కాకపోతే చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం. నేను అసలు ఇప్పుడు పెద్ద అయినాక అసలు యాక్చువల్లీ మేము ఇప్పుడు వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ ప్యాకేజ్ తీసుకున్నాం. ప్యాకేజ్ అంటే వీళ్ళదే పికప్, వీళ్ళదే డ్రాప్, మధ్యలో తిప్పి చూపించడం, మొత్తం వీళ్ళదేనమాట. సో ఈ జర్నీని అయితే మనం చేయబోతున్నాం విత్ ఫుడ్ ఎవ్రీథింగ్. సో ఇది హరి ఛానల్లో చూడండి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం. సో మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మేబీ నేను అనుకోవడం ఒక 1 hour పట్టుద్ది మనం రామోజీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడం. యాక్చువల్గా 9 o'clock ఓపెన్ ఉంటుంది అనమాట రామోజీ ఫిలిం సిటీ. ఇప్పుడే ఓపెన్ అయితే ఉండదు, కాకపోతే బస్సు మనకి 7:30కే పికప్. ఎందుకంటే చాలా మందిని ఎక్కించుకోవాలి అండ్ చాలా మందిని పిక్ చేసుకోవాలి కాబట్టి 7:30కే మనకైతే పికప్ పాయింట్ ఉంది. వాళ్ళ కాలేజ్ బస్సెస్ అయితే వెళ్తున్నాయి. ఎంతో మంది మల్లారెడ్డి సిఎంఆర్ స్టూడెంట్స్ నా వ్లాగ్స్ చూస్తున్నారు. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనం రామోజీ ఫిలిం సిటీ చేరుకున్నాము. ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం టికెట్ ఏదైతే బుక్ చేసుకుంటామో అది ఇక్కడే స్కాన్ చేసి లోపలికి ప్రీమియర్ లాంచ్. సో చూడండి రాగానే అన్ని సినిమా పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూడండి కొన్ని వేల సినిమాలు అయితే ఇక్కడ తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. 2500+ మూవీస్ తీశారు. 2500+ మూవీస్ అంట. సో ఎంట్రన్స్ లోనే రెస్టారెంట్ ఉందన్నమాట. నాకు ఆకలి ఆగాక బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాం. నేనైతే ఇడ్లీ చెప్పుకున్నా. ఇడ్లీ బాగుంది. దోశ ఎలా ఉందా హరి చెప్పాలి. హరి దోశ కూడా బాగుంది. సో ఇడ్లీ దోశ కాంబో. ఇక్కడ ఉండేది 2 packages అనమాట. ఒకటి వచ్చేసి స్టూడియో టూర్, ఇంకోటి వచ్చేసి స్టార్ ఎక్స్పీరియన్స్. సో మనకైతే సో ఈ రెండు అయితే మనం చూసుకుందాము. ఫస్ట్ అయితే స్టార్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోదాం. ఇక మాకైతే స్టిక్కర్ వేసి బుక్లెట్స్ ఇచ్చారు. ఇవి ఇచ్చిన తర్వాత స్కాన్ చేస్తే మనకి చాక్లెట్స్, వాటర్ బాటిల్ ఫ్రీ. మనం స్టార్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం కాబట్టి మనకైతే 2 చాక్లెట్ బాక్సెస్, 2 వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. మేమైతే స్టార్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకున్నాము. సో అందుకని మాకు ఇదొక ట్యాగ్, ఈ యొక్క వోచర్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మేము యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మాకు ఫ్రీ. అన్నీ ఫ్రీ. సో మంచి ప్యాకేజ్ తీసుకున్నావు హరి, నీకు తెలియకపోయినా రీసెర్చ్ చేసాం. సో మామూలుగా స్టార్ ఎక్స్పీరియన్స్ ఇది మనం తీసుకుంది ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. అదే స్టూడియో టూర్ తీసుకుంటే నార్మల్ ప్యాకేజ్ 1500 రూపీస్. అన్నీ మనమే కొనుక్కోవాలి. నాన్ ఏసీ బస్సులో తిప్పుతారు, ఇదైతే ఏసీ బస్సులో తిప్పుతారు. బెస్ట్ కదా, ఇదే బాగుంది, ఇదే తీసుకోండి. సో ఇవి వచ్చేసి మన హోటల్స్ అనమాట. మనం ఇక్కడ స్టే చేయాలనుకున్నాం, నైట్ స్టే చేయాలనుకున్నాము. ఈ హోటల్స్ అయితే బుక్ చేసుకోవచ్చు, కానీ వాసిపోద్ది. 5000, 6000 మినిమం రేట్. సో అది ఆలోచించుకొని అక్కడైతే బుక్ చేసుకోండి. సో ఇట్లాంటి సెట్స్ అయితే చాలా చూసుంటారు, చాలా మూవీస్లో కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట. షూటింగ్ టైంలో సెటప్ చేస్తారు. ఇప్పటికైతే అన్నీ క్లోజ్ ఉంటాయి, ఎందుకంటే ఇవాళ ఏం షూటింగ్ లేదు. షూటింగ్ ఉంటే ఇటు మన అలా కూడా చేయరు. సో శ్రీమంతుడు మూవీ షూటింగ్ ఇక్కడనే శృతి హాసన్ హాస్టల్ ఇది. సో ఇది వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. సో మనం ఇప్పుడు వచ్చేసి యూరోప్ సిటీకి అయితే వచ్చేసాం అనమాట. సో యూరోప్ కంట్రీస్వి ఏవైతే షూటింగ్స్ చేయాలనుకుంటున్నారో
అందరు ఇక్కడనే చేస్తారు షూటింగ్స్ అయితే. హరి నువ్వేదో వరల్డ్ టూర్స్ చేస్తావు, యూరోప్ వెళ్తావు అనుకుంటే ఏంది ఇది హరి? యూరోప్ కి యూరోప్ టూర్ ఇది. యూరోప్ దగ్గరలో యూరోప్ లోనే ఉన్నాం మనం ఇప్పుడు. నువ్వు వరల్డ్ టూర్స్ వేయాలి కదా. వేద్దాం ఇప్పుడే యూరోప్ తిప్పాను. డమ్మీ యూరోప్ ఇది. స్విట్జర్లాండ్ తీసుకెళ్తా. వద్దు హరి వద్దు, డైరెక్ట్ యూరోప్ తీసుకెళ్ళి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఏదో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు, ఏదో మూవీకి అయితే సెట్ చేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ మనం ఎక్కడ తిరిగినా కూడా మనకైతే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక మంచి విషయము. ఇదిగోండి ఇదంతా ఎస్ షేప్లో ఉంటుందంట. సో ఈ బిల్డింగ్స్ అన్నీ అట్లా ఉంటాయి. సో ఇదంతా మనం అయితే తిరగొచ్చు. సో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని ఒక్కొక్క మూవీలో అయితే ఉన్నాయి ఖచ్చితంగా. నాకు తెలిసి ఇది ఆ మూవీలో వచ్చి ఉంటది, అదే మిస్ ఇండియా అయి ఉండొచ్చేమో, నాకు తెలీదు. సో ఇక్కడ షూటింగ్ కి సెట్టింగ్ కూడా వేస్తున్నారు ఇక్కడైతే మంచిగా. ఇది వచ్చేసి డమ్మీ హాస్పిటల్. ఇది మన ఎయిర్పోర్ట్, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇదంతా వచ్చేసి మనకి సెంట్రల్ జైల్ అనమాట. సెంట్రల్ జైల్ షూటింగ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఇక్కడనే చేస్తారు. అది ఊగుతుంది కూడా. సో ఎవరన్నా వస్తే కనుక ఇలాంటి బస్సెస్ అంటే జనరల్ గా రండి, వాళ్ళైతే ఓపెన్ గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హరి ఫేవరెట్ సీన్ వచ్చింది, ఆగుతలేడు. రైల్వే స్టేషన్ ఇదైతే మనకి రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ థీమ్ హరికి అయితే ఫేవరెట్. ఇవ్వండి హరి ఫ్యాన్స్ కూడా తగిలేరు. హరి అయితే ఫుల్ బిజీ అయిపోయింది లోపల. సో ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. రైల్వే స్టేషన్ దగ్గర చూడండి ఎంత గోల్ ఉందో. పిల్లలందరూ వచ్చారు కదా, ఫుల్ గోల కర్నూలు సిటీ. సో ఇదంతా రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ. మనకి సినిమాలో చూపించే రైల్వే స్టేషన్ ఇయే. నాకు తెలిసి అత్తారింటికి దారేది కూడా ఇక్కడనే తీసి ఉండొచ్చు. సో చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇదైతే ఉంది. 5 రైల్వే స్టేషన్లు ఒకటేసారి 5 రైల్వే స్టేషన్లు. సో ఇదిగోండి ఈ మూవీస్ అన్ని కూడా ఇక్కడనే షూట్ అయినాయి అనమాట. గబ్బర్ సింగ్ ఇక్కడనే అయింది, బాహుబలిలో ఒక సీన్ ఇక్కడ అయింది. సో ఇక్కడ సో ఇక్కడ ప్రతి ఒక్కటి పోస్టర్స్ అయితే పెట్టారు. రామోజీ ఫిలిం సిటీ అయితే 1996 లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి మనకి మూవీ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ మూవీ షూటింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి ఇక్కడనే జరిగింది. కనిపిస్తున్నాయి అన్నీ. కాకపోతే ఇది బిల్డింగ్ అని చెప్తే కానీ మనకు అర్థం కాదు, ఎందుకంటే అవన్నీ మనకి మూవీస్లో వేరే కనిపిస్తాయి, ఇక్కడ వేరే కనిపిస్తున్నాయి. 20% రియల్, 80% విఎఫ్ఎక్స్. బిల్డింగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లోకి మార్చేసుకోవచ్చు. అది ఎడిటింగ్ అయ్యాక ఎడిటింగ్లో ఏది కావాలంటే చేసుకోవచ్చు. సో ఎడిటర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే చూసినంత ఈజీ కాదు అది చేయడం. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇట్లా క్లోజ్డ్ బస్సెస్ కంటే కూడా ఓపెన్ బస్సెస్లో వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రావాలి. మేము ఇద్దరు వచ్చాం కాబట్టి కొంచెం బోర్ కొడుతుంది మాకు, కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే పక్కన 1666 ఎకరాలు. అది కానీ ఎంప్లాయీస్ 5000+ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం బాహుబలి సెట్ కి అయితే వచ్చేసాము. సో చూడండి ఇదే మన బాహుబలి. మన 3D ప్రింట్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇది బాహుబలి సెట్. ఇదిగోండి బాహుబలి సెట్ లో ఈ గేట్ ఇది చాలా చిన్నగా ఉంది, సినిమాలో మాత్రం చాలా పెద్దగా చూపించాడు. అది ఎంటర్ అవుతున్నాడు. సో ఇది ఎంట్రన్స్ అయిన తర్వాత ఇట్లా అంతా ఇలా ఉందన్నమాట సెట్ అయితే. ఇవన్నీ మనం మూవీలో చూసిందే. సో లోపలైతే చెట్లు ఎక్కువ లేవంట, అందుకనే మాకైతే క్యాప్స్ అవన్నీ తెచ్చుకోమన్నారు. బట్ క్యాప్స్ అయితే మేము మర్చిపోయాము. సో ఎవరన్నా కానీ క్యాప్స్ అయితే తెచ్చుకోండి. ఇదే మన బాహుబలి సెట్. ఇది మన బల్లాల దేవా కుర్చీ. ఇక్కడ నుంచి నాకు తెలిసి బల్లాల దేవుడు కూర్చొని చేస్తాడు అవన్నీ. బల్లాల దేవ కుర్చీ, అదే బల్లాల దేవత ప్రభాస్ దే. బల్లాల దేవదే అనుకుంటా. ఫస్ట్ ఎంత మందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ బాహుబలి 2లో ఫస్ట్ రథం సీన్ ఉంటది కదా, అదే అనమాట రథం. అయితే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బల్లాల దేవుడు బాణాలు వదులుతాడు కదా, వీటి నుంచి అదే బల్లాల దేవుడు వదులుతాడు కదా. మనకి బాహుబలి సెట్ లోపల కూడా ఇట్లా షాపింగ్ అయితే ఉంది. 89 రూపీస్ అయితే ఆఫ్ వస్తుంది. మన ఇద్దరి కలిపి 178 రూపీస్ అయితే వస్తాయి. సో ఈ సెట్స్ చూడడానికి ఫారినర్స్ కూడా వస్తున్నారు చూడండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే బాహుబలి దర్బార్ కూడా ఉంది. మనం వెళ్ళి అయితే బ్రేక్ఫాస్ట్ తినవచ్చు, మనకైతే ఫ్రీ అనమాట. నేను అనుకోవడము బాహుబలి సెటప్ ఉన్నప్పుడు ఆడియన్స్ అందరికి, ఐ మీన్ వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళందరికి ఇక్కడే ఫుడ్ పెట్టేవాళ్ళేమో, మేబీ తర్వాత రెస్టారెంట్ గా కన్వర్ట్ చేసేసారు. అట్లే ఉండుండదు, నాకు తెలిసి ఇది ఏదో ఉండుంటది, కాకపోతే దీన్ని ఇట్లా చేస్తారు అంతే. సో ఇదే రథం మన బాహుబలి లాగేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ సెట్ మొత్తంలో మనకి నీడనిచ్చేది 2 or 3 చెట్లు ఉన్నాయి. సో అవిటి కింద కూర్చుంటేనే మనకి నీడైతే వస్తుంది, మిగతా అన్ని చోట్ల ఎండనే. లాస్ట్లో చిది పేర్చిన తర్వాత నడుచుకుంటూ వచ్చి చంపేస్తారు కదా, ఇదే ఆ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ బాహుబలి లాగింది కూడా ఇక్కడ సేమ్ ప్లేస్ లో, ఆ సీన్స్ అన్ని. అది వచ్చేసి మన అనుష్క జైల్, ఇక్కడనే చితి పేరుస్తుంది అనుష్క. బాహుబలిలో వచ్చేసి మన లాస్ట్ సీన్ శివుడి దగ్గర ఉంటది కదా, అది ఇదే. బాహుబలి తీసుకుని బొట్టు పెట్టుకుంటాడు, ఇదే శివలింగం దగ్గర. సో చాలా బాగా కట్టారు, కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ మనకి చూపియలేదు సినిమాలు ఎక్కువ. అండ్ ఇక్కడ ఇంకొకటి శివలింగం ఫౌంటైన్ లో ఎంత బాగుందో ఇదైతే. సో వీటికి పూజ చేసిన సీన్, ఇవన్నీ డమ్మి మెట్లే. సో బాహుబలి సెట్ చూసాకైతే మాకు కొంచెం ప్రాణం లేచి వచ్చింది. సో కొంచెం ప్రాణం లేచి వచ్చింది, చూడాలనే హోప్ అయితే వచ్చింది. ఇప్పుడు దాకైతే బోరింగ్ ఉండే. అండ్ ఇందాకే చెప్పాను ఆ బస్సెస్ లో వెళ్తే బాగుంటుందని, కానీ ఏసీ బస్సెస్ కరెక్ట్, ఎందుకంటే అందులో ఉంది అనమాట బయట. చవట్లు చూసావా అండ్ ఇందాటి వరకు ఏంటంటే లొకేషన్ చూపించారు, కానీ ఏ సినిమా ఏంటి తలతో ఒక లేకుండా కొంచెం అర్థం కాదా. ఇప్పుడు బాహుబలి సెట్ చూసా కొంచెం అట్లా అన్నిటికీ రాసి పెట్టుంటే బాగుండేది. సో ఇది వచ్చేసి మన రామోజీరావు వాళ్ళ ఇల్లు అన్నమాట. చూడండి ఎంత పెద్ద ఉందో, ఆయన ఇక్కడే ఉంటాడు. ఇక్కడ నుంచి మనకి అస్కారీ గార్డెన్ అయితే తగులుతుంది. అక్కడ 300+ బర్డ్స్ అయితే ఉంటాయి, వీటి పేర్లు ఏంటో నాకైతే తెలీదు. ఇక్కడ చూస్తే బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, బర్డ్ పార్క్, స్నాక్ బార్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఎవరికైనా తెలిస్తే కనుక ఈ ప్లేస్ లో ఏమేం ఫిలిం షూట్ చేశారో కామెంట్ సెషన్ లో అయితే చెప్పండి, ఎందుకంటే నాకు కూడా ఏం మూవీస్ తీసారో అర్థమైతే ఇక్కడ సెట్స్ చూస్తుంటే. సో మా వాళ్ళందరూ ముందెళ్ళిపోతున్నారు, నేను హరియే లాస్ట్ అయిపోయినాం, ఎందుకంటే మనం బ్లాగ్ తీసుకోవాలి. మన బటర్ఫ్లై మ్యూజియంకి అయితే వెళ్ళి ఫాస్ట్గా అయితే బయటకు వచ్చేద్దాం. మ్యూజియం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇవన్నీ రాసి పెట్టారు అంతే, శుద్ధ వేస్తుంది. ఎందుకంటే అన్ని చదువుకుంటే మనం ఉండలేం. బటర్ఫ్లై మ్యూజియంలోకి అయితే వెళ్ళకండి, వేస్ట్, శుద్ధ వేస్ట్. దీంట్లోకి వెళ్ళండి, ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. ఇవ్వండి బటర్ఫ్లై గార్డెన్ అయితే వర్త్. చిన్నప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడు భయం వేస్తుంది. చిన్నప్పుడు పట్టుకుంటే నేను చిన్నప్పుడు కూడా పట్టుకోలే. ఇప్పుడే హరి అయితే ఒక పిట్టతో ఫోటో దిగాడు, కాకపోతే చండాలంగా వచ్చింది. గుంటతో దిగాము, బర్డ్తో దిగాము. సో ఇక్కడ వింగ్స్ అవుతుంది అనమాట, వింగ్స్ కి అయితే వెళ్దాము. ఇక వింగ్స్, వావ్ ఇదైతే సూపర్, వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్ ఉంది అబ్బా. ఈ వాటర్ ఫాల్ అయితే చూడండి, ఇది షూటింగ్స్ కి అయితే వాడుతుండొచ్చు, ఏ సినిమాలో వాడారో అయితే ఎగ్జాక్ట్ గా తెలీదు, కానీ వాడుతుండొచ్చు. చాలా బాగుంది. ఈ పాండ్స్ ఇక్కడ కూడా షూటింగ్స్ అవ్వుండొచ్చు. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ కి వెనకాల సైడ్ మెట్లు అయితే ఉన్నాయి, మెట్లెక్కి మళ్ళీ ఏమైనా సెట్ చేస్తారో లేకపోతే వీటి కోసమో ఈ మెట్లు వేసారు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ రేంజ్ బర్డ్స్, దీని లోపలికి వెళ్తే ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ బర్డ్స్ అన్నిటిని ఫ్రీగా వదిలేస్తారు, అందుకే ఇది ఫ్రీ రేంజ్ బర్డ్స్ అయిందనమాట. సో వచ్చేదారిలో మాకు ఆస్ట్రిచ్లు కూడా తగిలాయి. ఆస్ట్రిచ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ బర్డ్స్ అయితే నేను చూసి అరుస్తున్నాయి ఏంటో. అక్కడ నుంచి చూసుకుంటే మనకి ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఒరిజినల్ ఎగ్స్ మరి ఏంటో నాకు తెలీదు. లేస్ ఎగ్స్ 20 to 40 up to a maximum of 100 numbers in a year. సో ఇటు సైడ్ వెళ్తే కనుక మనకి గార్డెన్స్ అయితే కనిపిస్తాయి. ఇవి కూడా కొన్ని సినిమాల్లో అయితే ఉన్నాయి, ఏమేమి సినిమాలు ఉన్నాయో తెలీదు. సో ఇక్కడ మధ్య మధ్యలో మనకైతే స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ అయితే మనము క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. షుగర్ కేన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. హరి ఏం చేస్తున్నావు? హరి సరే ఇటు చేయి పెట్టు. ఫ్రూట్ జ్యూస్ మాత్రమే ఇస్తారు మనకి. 2 మజాలు వస్తున్నాయి, మాకు 2 మజాలు అయితే వచ్చినాయి. తీసుకో హరి నీ మజా. సో ఇది చూస్తున్నట్టయితే మనకి రిపాలు కేవ్స్, ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళాలి. ఇవన్నీ ఒరిజినల్ మెట్లే, డూప్లికేట్ కాదు ఇవి. బుద్ధుడు ఉన్నాడు, సో ప్రతి ఒక్క చోట బుద్ధుడు విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. ఇగోండి కృపాలు కేవ్స్. నాకు ఆర్మూర్ గుట్ట వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి కొన్ని మూవీస్ అయితే అలాంటి మూవీస్ ఇక్కడ తీసి ఉండొచ్చు. ఇదిగో ఇది మేబీ ఆ రాజుగారి గదిలో ఒకటి ఉంటది, బావి లోపల సీన్ ఇది అయి ఉండొచ్చు. ఈయన పొడుస్తుంటే నాకు ఏదో సౌండ్ వస్తుంది, భయంగా ఉంది. ప్రతి ఒక్క డూపే, కానీ మనకి డూప్ అనే అసలు అనిపించదు, అలా చేశారు అనమాట ఇవన్నీ. కానీ గుహలో తిరగడం చాలా బాగుంది. ఈ ఆర్టిఫిషియల్ సెటప్ లో ఇది చూడండి, ఇవైతే లైట్స్ పెట్టి మరీ చేశారు, అసలు క్రేజీ ఇది. ఈ కేవ్స్ ఒకటి అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు చూడడానికి. ఎవ్రీ 1 minute ఇక్కడ ఒక షో అయితే జరుగుతుంది
చూడొచ్చు మనం. వావ్, ఇదైతే వర్త్ చెప్తున్నా కదా, ఇది చూడడానికి అయితే రండి వర్త్. ఇది ఇక్కడ ఎవ్రీ 1 minute అయితే షో జరుగుతుంది అనమాట. ఇది లైట్స్ ఆఫ్ అయిపోయి మళ్ళా వీడియో అయితే ఆన్ అవుతుంది నాకు తెలిసి. ఎవ్రీ 1 minute ఉంది. అండ్ అక్కడ ఓన్లీ ఆ బట్ట మాత్రమే ఉంది. నువ్వు చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే సౌండ్ బాక్సెస్ ఉన్నాయి. అండ్ ప్రొజెక్షన్ దేని నుంచి వస్తున్నాడు అర్థం అవ్వట్లే. మేబీ అక్కడ ముందు ఉండుండొచ్చు, ఆ ముందుది ప్రొజెక్షన్ అవ్వండొచ్చు. మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం. నాకైతే చూడగానే భయం వేసింది. స్నేక్ నన్ను భయపెట్టింది. కానీ ఇంత డమ్మీది క్రియేట్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా. ఇవన్నీ బోన్సాయి చెట్లు తెలిసిందే కదా అందరికైతే. తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మనకి ప్రతి చోట్ల ఒక చోట అయితే వదిలేస్తారు. అక్కడ వదిలేస్తారు, అక్కడ నడుచుకుంటా ఒక పాయింట్ అయితే చెప్తారు. ఆ పాయింట్ కి అయితే మనం వచ్చేస్తాము. సో మనకి దారిలోనే ఉంటది బస్సెస్ ఎక్కడ అవుతాయి అనేది అక్కడ రాసి ఉంటది ప్రతి ఒక్క చోట. సో మన బస్సు అయితే ఇక్కడ ఉంది, మనల్ని అయితే అక్కడెక్కడో వదిలేశారు. మనకి ఇక్కడతో బస్సు అయితే వెళ్ళిపోద్ది అనమాట. బస్సు వెళ్ళిపోయిన తర్వాత అయితే మనకి ఇక్కడ లంచ్ అన్ని చేసేసి మనల్ని ఇక్కడ వదిలేస్తారు. మన అన్ని కూపన్స్ రెడీమ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇదే అనమాట మన రామోజీ మూవీ మ్యాజిక్ అయితే. చూడండి దీని లోపలికి వెళ్తే ఏముంటుందో మరి. దీని లోపలికి అయితే వచ్చేసాం. దీని లోపలికి వచ్చాక మనకి ఇట్లా అయితే ఉంటాయి. సో మనం వెళ్ళాల్సిన దోస్తానా రెస్టారెంట్ లోకి. మనకున్న కూపెన్స్ దానివే. అక్కడ తినేసి ఇక్కడ చూసారా మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే పాత కార్స్ అన్నమాట. ఇవి కూడా షూటింగ్స్ కి యూజ్ చేస్తారు. మనం వోచర్స్ అయితే ఇచ్చేసాం. వోచర్స్ ఇచ్చిన తర్వాత 2 వాటర్ బాటిల్స్ 2 ప్లేట్స్ అయితే ఇచ్చారు మాకు. ఇక ఇది తీసుకుపోయి అక్కడ బఫే ఉంది, బఫే పెట్టుకుని తినేయడమే. అక్కడ ఫుడ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మేమైతే ఇవి వేసుకొచ్చాం ప్రస్తుతానికి. మాకు అక్కడ డెజర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మేము ఈ ఫ్రూట్స్, ఇది పాలతోటి చేసిన పాయసం, అండ్ ఇది వచ్చేసి మన కేసరి, ఇది అయితే తెచ్చుకున్నాము. కేసరి అంత టేస్ట్ లేదు, ఇదైతే చాలా బాగుంది. ఫ్రూట్స్ ఆఫ్ కోర్స్ బాగుంటాయి. ఇంకోటి ఏం తెచ్చావు హరి? మళ్ళీ ఐస్ క్రీమ్ మీద విత్ ఫ్రూట్ టాపింగ్సా? ఓయమ్మో, ఇన్ని తింటామా? యాక్చువల్గా ఇది అంత బాగాలేదు తెలుసా, ఇదంతా బాగాలేదు, కానీ ఇది మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం యాక్షన్ థియేటర్, ఫిలిం దునియా, స్పేస్ యాత్రకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ 3 కవర్ చేసేద్దాం పదండి. నెక్స్ట్ వచ్చేసి మేము ఫిలిం మూమెంట్స్ కి అయితే వెళ్తున్నాం. గైడ్ లేని మమ్మల్ని అయితే ఎటు పంపిస్తలేరు. ఇదిగోండి మా గైడ్. ఇదన్నమాట మన ఫిలిం ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇట్లా ట్రైన్స్ అవుతున్నాయి. మేబీ లోపలికి వెళ్తే మనకి అన్ని పంచతంత్ర అవన్నీ అయితే కనిపిస్తాయి. మేము వచ్చేసి ఫ్రంట్ సీట్లు అయితే కూర్చున్నాము. చూద్దాం ఏమేమి ఉంటాయో. మేమైతే షాపింగ్ చేద్దామని షాపింగ్ దాంట్లోకి అయితే వెళ్ళాము. ఒక్కొక్క రేట్ చూస్తే మాకు ఇచ్చింది 160 రూపీస్ ఆఫ్ అనమాట. దానికి ఎంత ఒక్కొక్క దాని ప్రైస్ డబల్ ప్రైస్ ఉంది. సో వేస్ట్ అని చెప్పేసి మేము బయటకు వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం యాక్షన్ థియేటర్లో అయితే ఉన్నాము. యాక్షన్ థియేటర్లో ఏముంటుందో వెళ్ళి అయితే చూసేద్దాం. ఇప్పుడు అదే నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు ఇప్పుడు దాకా అక్కడ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అది అందుకు తెలీదా? పిల్లలకి తెలుసు, పిల్లలకి చూసుకునే దానికి పెద్దలకు పెట్టడం అంత ఇది కాదని నాకు తెలియదు. అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అంట. ఇక్కడ వచ్చేసి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వినిపిస్తారంట. సో ఇది కూడా అంత ఏమి ఎఫెక్టివ్ కాదు, కానీ పిల్లలకి అయితే యూస్ఫుల్ ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఫిలిం అదేంటి అదేదో ఫిల్మ్ కి సంబంధించింది ఇంత ఈజీగా సినిమా తీయొచ్చు అన్నట్టు చూపించాడు, కానీ అది చాలా తప్పు. కాకపోతే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి అట్లీస్ట్ అర్థమవుతుంది ఏం చేయాలనేది. స్పిరిట్ ఆఫ్ రామోజీకి అయితే వెళ్తున్నాము. అక్కడ డాన్స్ అయితే ఉంటుంది. ఇక డాన్స్ చేస్తే మనం చూడాలి. దాని తర్వాత ఇక లాస్ట్ యాక్టివిటీ అయితే బెటర్. ఇవన్నీ పిల్లలకి బాగుంటాయి. యాక్చువల్గా స్కూల్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. మన అనిపించింది అంటే బాహుబలి సెట్. गली गली तेरी लाज जल रही
సో మన టూరిస్ట్ గైడ్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా మనమే ఎక్స్ప్లోర్ చేయాలంట. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏదో ఒక బస్ ఎక్కేసి వెళ్ళిపోవాలంట. లాస్ట్ బస్ వచ్చేసి 6:30కి ఉంటది. ఇక 6:30కి లాస్ట్ బస్ అయితే క్యాచ్ చేసి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి అయితే 4 అవుతుంది. ఇంకా 2 hours ఉంది. 2 hours లో ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత. బట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అంతగా ఏం లేదు కానీ చేయొచ్చు. మాకైతే ఇక్కడ కాంప్లిమెంటరీ టీ కాఫీస్ ఉంటాయి. నేనైతే టీ తీసుకున్నా. హరి ఏం తీసుకున్నా చూడండి. అంత ఎందుకు నాన్న అంత డైటా? నేచర్ ని ప్రోత్సహిస్తామని. గ్రీన్ టీలో గ్రీన్ ఉంది కదా అందుకే. నేనైతే నార్మల్ టీ తీసుకున్నా. కాఫీ అడిగితే కాఫీ లేదన్నారు. కొన్ని ఫ్రీ రైడ్స్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట. ఫ్రీ రైడ్స్ లో ఇదొకటి. ఇదైతే మనం చేసిన తర్వాత ఇంకొన్ని ఫ్రీ రైడ్స్ ఉన్నాయి. అవైతే కంప్లీట్ చేసేద్దాం. కంప్లీట్ చేసేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాం. కొన్ని రైడ్స్ ఉంటాయి, అవి పేమెంట్ బేసిస్, అది కూడా చేయొచ్చు. కాంప్లిమెంటరీ అన్నీ అయితే ఎక్కేసాం మేము. ఎక్కేసిన తర్వాత కొంచెం తిరిగేసి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి అయితే మేము యూజ్ చేసుకుంటాం. అవేంటి స్లిప్స్ ఏంటవి? ఇంకేం లేవు. అదే షాపింగ్ ఒకటి. షాపింగ్ 190 రూపీస్ కాంప్లిమెంటరీ ఉంది మనకి. అది ఒకటి మనం చేసేసుకుని తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయి అక్కడేమో ఉన్నాయి చూసేద్దాం. మేమైతే రామోజీ ఫిలిం సిటీ అది బస్సు ఉంటుంది కదా, మెయిన్ బస్సు, అదైతే ఎక్కుదామని ట్రై చేసాము. చాలా కరెక్ట్ ఫుల్ జనాలు ఉండేసరికి మీది ఇంకా స్టిక్కర్ ఉంది మీది, మీరు ఇటే వెళ్ళాలని చెప్పి ఇటే పంపించారు. ఇక 9 o'clockకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తే కనుక కరెక్ట్ 9 o'clockకి బస్ అందుకుంటే ఆ రామోజీ ఫిలిం సిటీ బస్సెస్ అయితే ఏసీ బస్సెస్ అందుకోవచ్చంట మనము. అంటే యూనిక్ వింటేజ్ బస్సెస్ మంచిగా అనిపిస్తున్నాయి అవైతే. సో అదనమాట ఇవాళ టూర్ అయితే. ఇక మన బస్ అయితే వస్తుంది కదా అక్కడ, మళ్ళీ ఆ బస్సు వచ్చి మమ్మల్ని బోయినపల్లిలో దింపేస్తుంది. బోయినపల్లిలో దిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. రామోజీ ఫిలిం సిటీ ఒక్క రోజు కాదు, 2-3 days తిరిగినా ఇంకా తిరిగినట్టే అనిపించదు. అంత పెద్దగా అయితే ఉంటుంది. కాకపోతే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా చెప్తున్నా. పెద్దోళ్ళు ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఏంటి అంటే అప్పుడు ఇంకెక్కడ సెట్స్ లేకుండే, ఓన్లీ ఫిలిం సిటీలో ఉండే కాబట్టి అందరూ ఆతృతగా చూసేవాళ్ళము. బట్ ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి రామోజీ ఫిలిం సిటీ కొంచెం బోరింగ్ గానే కనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్ గా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. వెనకాల లైటింగ్ చూసారా, డల్ అయిపోయింది, మొత్తం రెడ్డిష్ లో అయిపోయింది. అదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. సో నెక్స్ట్ వ్లాగ్ లో అయితే మళ్ళీ సజెస్ట్ చేస్తాను. నువ్వు పిల్లల్ని పెద్దోళ్ళని? నేను పిల్లల్ని తీసుకుని పెద్దోళ్ళని రమ్మని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్. నేను దాన్ని చెప్పేసాను అది ఆల్రెడీ. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోతో ఇంకేం టీమ్తో వస్తా నాకే తెలీదు. బై బాయ్. హరి ఇటు చూడు ఎంత బాగుందో.